ఈరోజు కార్తీక మాసం మాస శివరాత్రి. ఆ సందర్భంగా ఈ స్తోత్ర కదంబము అనే దాంట్లో నుంచి శివాపరాధ క్షమాపణ స్తోత్రం ఒకసారి చెప్పండి. ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విమూత్రామేధ్య మధ్యే క్వధయతి నితరాం జాఠరో జాతవేదాః యద్యద్వై తత్ర దుఃఖం యధయతి నితరాం శక్యతే కేన వక్తుం క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఆదౌ మొదట తొలతుగా మన కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం. సో కర్మ యొక్క ప్రాబల్యం వలన తల్లి యొక్క గర్భంలో నేను పడ్డాను. విణ్మూత్రామేధ్య మధ్యే, విణ్మూత్రము మూత్ర అమేధ్యాల మధ్యలోనే క్వధయతి నితరాం జాఠరో జాతవేదాః, ఆ జఠరంలో ఉన్నటువంటి జఠరాగ్ని, నా కడుపులోనే ఉన్నటువంటి అగ్ని నన్ను దహించి వేస్తూ ఉన్నది. యద్యద్వై తత్ర దుఃఖం వ్యధయతి, యద్యత్ వై తత్ర దుఃఖం, అప్పుడున్నటువంటి ఆ దుఃఖాన్ని, ఆ వ్యధని ఇతరాం శక్యతే కేన వక్తుం, హౌ విల్ ఐ ఏబుల్ టు ఎక్స్ప్లెయిన్ దట్ దుఃఖం. సో క్షంతవ్యో మే పరాధః, బికాస్ ఆఫ్ సచ్ సిచ్యుయేషన్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అపరాధః, నాట్ ఏబుల్ టు డూ. క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. శ్రీ మహాదేవ శంభు శివ శివ శివ, ఈ అపరాధమును క్షమించు. బాల్యే దుఃఖాతిరేకాన్ మలలులితవపు స్తన్యపానే పిపాసుః న శక్తః చేంద్రియేభ్యో భవమలజనితా జంతవో మాం తుదంతి నానారోగాతి దుఃఖాద్రుదితపరవశ శంకరం న స్మరామి క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఇన్ ద బాల్యే, చైల్డ్హుడ్, చిన్నప్పుడు దుఃఖాతిరేకాన్, అనేక రకాల దుఃఖాలు, టైప్స్ ఆఫ్ సాడ్నెస్. మలలులిత వపుః, ఇన్ మై ఓన్ మలం లులిత వపుః, బాడీ ఈజ్ filled with all these things. స్తన్యపానే పిపాసుః, interested only in drinking the mother's milk. నో శక్తః ఇంద్రియేభ్యో భవమలజనిత జంతవో మాం తుదంతి, శక్తి లేదు, నా శరీరాన్ని నేను శుభ్రపరచుకోవడానికే శక్తి లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నానా రోగాతి దుఃఖాద్రుదిత పరవశః, పరుల వశంలో ఉండి జీవితం గడుపుతూ ఉండేటటువంటి బాల్యంలో శంకరం నస్మరామి, శంకరుణ్ణి తలవలేకపోయాను. నస్మరామి క్షంతవ్యో మే పరాధః, క్షంతవ్యః ఫర్గివబుల్ అయాం, మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. మహాదేవ శంభో, శివ శివ శివ, ఫర్గివ్ మీ ఫర్ దట్ అపరాధ. ప్రౌఢోహం యౌవనస్థో విషయ విషధరైః పంచభిర్మర్మసంధౌ దష్టో నష్టో వివేకః సుతధనయువతి స్వాదసౌఖ్యే నిషణ్ణః శైవే చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ప్రౌఢో, ఇన్ ద ప్రౌఢ వయస్సు, యుక్త వయస్సు వచ్చిన తర్వాత, యౌవనస్థో, యవనం వచ్చిన తర్వాత, విషయ విషధరై, విషయ మెటీరియలిస్టిక్ ప్లెజర్స్, పంచభిర్మర్మసంధౌ, ఇన్ 5 సెన్షువల్ ఆర్గాన్స్, మర్మసంధౌ,
దష్టో నష్టో వివేక సుతథన యువతి స్వాద్య సౌఖ్యే నిషణ్ణ. సో ఎంగేజ్డ్ దష్టో నష్టో వివేక, డిస్క్రిమినేషన్ హ్యాస్ గాన్. ధన యువతి స్వాద సౌఖ్యే నిషణ్ణ, ఇన్ ద ప్లెజర్స్ ఆఫ్ సన్స్. ధన మనీ, యువతి ఆల్ ద ఉమెన్, స్వాద సౌఖ్యై నిషణ్ణ. శైవే చింతావిహీనం, ఇన్ ద శివ there is no contemplation. చింతావిహీనం మమ హృదయమహో మానగర్వాధిరూఢం. ఇన్ మై హార్ట్ మానం మీన్స్ ఫాల్స్ ప్రైడ్, గర్వము ఇవన్నీ వచ్చినాయి. క్షంతవ్యో, నేను ఈ అపరాధాన్ని క్షమించదగిన వాడిని. క్షంతవ్యో మే అపరాధ, అపరాధం చేశాను, దానికి క్షమించదగిన వాడినై ఉన్నాను నేను. మే అపరాధ. శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అయినా మహాదేవ శంభో నన్ను క్షమించు. ఇప్పుడు అయిపోయింది, గర్భంలో ఉన్నప్పుడు అయిపోయింది, బాల్యంలో అయిపోయింది, ప్రౌఢంలో అయిపోయింది. వార్ధక్యే చేంద్రియాణం వికలగతిమతశ్చాధిదైవాదితాపై ప్రాప్తైరోగైర్వియోగైర్వ్యసనకృత కుశతను జ్ఞప్తిహీనం చ దీనం మిథ్యామోహాభిలాషైర్భ్రమయతి మనోధూర్జటేర్ధ్యానశూన్యం. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. వార్ధక్యే, వృద్ధాప్యం వచ్చిన తర్వాత ఇంద్రియముల యొక్క వికలమైపోతాయి, వికలగతి అయిపోయి మతశ్చాధిదైవాతి తాపై, ఆధిదైవాతి తాపాలు, దైవము కలిగించినటువంటి శరీరాల్లో వచ్చేటువంటి తాపము. ప్రాప్తై రోగై, అనేక రోగాలని పొందినవాడినైనటువంటి. వియోగాలని పొందినవాడైనటువంటి, మనతో పాటు పుట్టినవాళ్ళు, మన పెద్దవాళ్ళు, మామలు, వీళ్ళందరూ పోతూ ఉంటారు. వియోగై, తల్లిదండ్రులు, వీళ్ళందరూ వియోగైర్. వ్యసన కృశతను, వ్యసనాలతో కృషించిన తనువు కలిగిన వాడిని అయ్యేటటువంటి. జ్ఞప్తిహీనం, అన్నీ మరిచిపోవటం. దీనం, మళ్ళీ దైన్యం వస్తుంది, మళ్ళీ బాల్యంలో వచ్చినటువంటి దైన్యం. మిథ్యామోహాభిలాషై, కానీ మోహం పోదు. మిథ్యామోహాభిలాషైర్భ్రమతి మమ మనో ధూర్జటై, మిథ్యామోహాభిలాషంలో పడిపోయి భ్రమతి మమ మనో, నా మనస్సు తిరుగుతూ ఉంటుంది. ధూర్జటేర్ధ్యానశూన్యం, ధూర్జటి యొక్క ధ్యానశూన్యం అయిపోయి ఉంటుంది. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. అందుకుని ఓ శివ, నేను క్షమించదగిన వాడిని అయి ఉన్నానయ్యా. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. సో అన్ని రకాల అవస్థల్లోనూ, బాల్య, యవ్వన, వార్ధక్య అవస్థల్లో మూడిట్లో కూడా భగవంతుడిని స్మరించేటటువంటి పరిస్థితి లేదు అని చెప్పేసి మనం క్షమాపణ చెప్పుకున్నాం. తర్వాత స్నాత్వా ప్రత్యూషకాలే స్నపన విధి విధౌ నాహృతం గాంగతోయం పూజార్థం వా కదాచిత్ బహుగతద గహనే ఖండ బిల్వీదళం వా నానీతా పద్మమాలా సరసి వికసితా గంధపుష్పైస్త్వదర్థం. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. ఓ శంభో, శివ, స్నాత్వా, పొద్దున్నే లేచి, స్నాత్వా ప్రత్యూషకాలే, స్నపన విధి, స్నానం చేసేసి అటువంటి విధే చేసుకుంటూ, నా హృతం గాంగతోయం, నీకోసం గంగాతోయాన్ని పట్టుకురాలేదు ఎప్పుడు నేను. పూజార్థం వా కదాచిత్ బహుగత గహనే ఖండ బిల్వీదళం వా, ఈ బిల్వదళాలు సేకరించటం, ఇటువంటి పనులు ఎప్పుడు చేయలేదు. నానీత పద్మమాల సరసి వికసిత, సరస్సులో వికసించినటువంటి పద్మాలతో మాల కట్టుకుని, గంధపుష్పై, గంధాలని పుష్పాలని అటువంటివన్నీ నీకోసం ఎప్పుడు తీసుకురాలేదయ్యా.
क्षन्तव्यो मे पराधः शिव 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 भो శ్రీమహాదేవ శంభో. అందుకు నన్ను క్షమించు. दुग्धैर्मध्वाज्ययुक्तैर्दधिगुडसहितैः नैव लिङ्गं नोलिप्तं चन्दनाद्यै कनकविरचितैः पूजितं न प्रसूनैः धूपैकर्पूरदीपैर्विविधरसयुतैर्नैव भक्ष्योपहारैः क्षन्तव्यो मे पराधः शिव 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 भो శ్రీమహాదేవ శంభో. శంభో, దుగ్ధము, పాలు, మధువు, తేనె, ఆజ్యము, దధి, గుడ, పంచామృతాలతో ఎప్పుడు నేను లింగానికి స్నాపనం చేయించలేదయ్యా. అంటే అదే పనిగా చేయించలేదయ్యా. నూలిప్తం చందనాద్యై, చందనాలు అటువంటివి, కనక విరచితై పూజితం న ప్రసూనై, చందనాలు అవి రాయలేదు, కనక పుష్పాలతో పూజ చెయ్యలేదు. ధూపై కర్పూరదీపైర్ వివిధ రసయుతైర్ నైవ భక్ష్యోపహారై, అనేక రకాల భక్ష్యాలు ఉపహారాలు పెట్టలేదు. సో ఇటువంటి షోడశోపచారాలతో ఎప్పుడు కూడా పెద్దగా పూజలు చేయించి ఎరగను, చేతగాని వాడిని. అందుకనే క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో అని చెప్పి చెప్పుకుంటున్నాం. నో శక్యం స్మార్తకర్మ ప్రతిపదగహనే ప్రత్యవాయాకులాఢ్యే శ్రౌత్రే వార్తా కథం మే ద్విజకుల విహితే బ్రహ్మమార్గానుసారే తత్వే అజ్ఞాతే అవిచారే శ్రవణమననయో కిం నిధిధ్యాసితవ్యం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. ఈ గృహంలో నోశక్త్యం స్మార్తకర్మ, స్మార్తుణ్ణి స్మార్తకర్మ చేయడానికే ప్రత్యవాలాకురాఢ్యే, అనేక రకాలైనటువంటి ఆటంకాలు, ప్రత్యవాయాలు వస్తూ ఉన్నాయి. ఇంకా శ్రౌత్రాన్ని గురించి ఏం మాట్లాడతాం. శ్రౌత్రే వార్తా కథమ్మే ద్విజకుల విహితే, ద్విజకులానికి విహితమైనటువంటి శ్రౌతకర్మ ఎక్కడ చేస్తాను, చేయలేదు. బ్రహ్మ మార్గానుసారే తత్వే అజ్ఞాతే, తత్వమే తెలియదు. విచారం ఎక్కడ కుదురుతుంది, విచారే శ్రవణ మననయో కిం నిధిధ్యాసితవ్యం, శ్రవణము మననమే చెయ్యలేదు, నిధిధ్యాసనం ఎప్పుడు చేస్తాం. వేర్ ఈజ్ ద పాసిబిలిటీ ఆఫ్ కాంటెంప్లేషన్. క్షంతవ్యో మే అపరాధ, అందుకుని నేను క్షమించదగిన వాణ్ణయ్యా మహాదేవ. శంభో శంకర శివ 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 భో భో శివ, ఓ శివా 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 క్షమించవయా నన్ను కొద్దిగాను. శ్రీ మహాదేవ శంభో. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం ప్రచురతరధనం నైవ దత్తం ద్విజేభ్యో హవ్యం తే లక్షసంఖ్యై హుతవహవదనేనార్పితం బీజమంత్రై నోదత్తం గాంగతీరే వ్రతజపనియమై రుద్రజాప్యం న జప్తం క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. ధ్యాత్వా చిత్తే శివాఖ్యం, శివుడి పేరు చెప్పుకుని ధ్యానం చిత్తంలో ఎప్పుడూ చేయలేదు. ప్రచురతర ధనం నైవ దత్తం ద్విజేభ్యో, చాలామంది బ్రాహ్మణుల్ని పోగు చేసి వాళ్ళకి చాలా విపులమైనటువంటి ధనాలను దానం చేయగలిగిన వాడిని కాదు, చేయలేకపోయాను, చేయలేదు. హవ్యంతే లక్ష సంఖ్యై, లక్షలాది సంఖ్యల్లో హవ్యాలు హుతవహవదనే నార్పితం బీజమంత్రై, బీజమంత్రాలు చెప్తూ హవ్యం లక్ష సంఖ్యల్లో ఇచ్చిన వాడిని, ఇవ్వగలిగిన వాడిని కాదు. నోదత్తం గాంగతీరే వ్రత జపనీయమై, గంగా తీరంలో కూర్చుని జపం, రుద్రజాప్యం నజాప్తం, రుద్రుడి యొక్క జపం చేసిన వాడిని కాదు. క్షంతవ్యో మే పరాధ, క్షంతవ్యుణ్ణయ్యా నన్ను కాస్త క్షమించు. శివ 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 భో శ్రీమహాదేవ శంభో. నగ్నో నిస్సంగ శుద్ధస్త్రివిగుణరహితోధ్వంతమోహాంధకారో నాసాగ్రేణ్యస్తదృష్టిర్విదిత భవగుణో నైవ దృష్టః కదాచిత్ ఉన్మత్తావస్థయా త్వాం విదితగతిమతిః శంకరం న స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీమహాదేవ శంభో. దేవా, నువ్వు నగ్నుడివి,
నిస్సంగుడివి, గుణత్రయరహితుడివి, మొహాంధకారం ఏమీ లేనివాడివి, నాసాగ్రం మీద దృష్టి నిలబడి కూర్చునేవాడివి. నీకెప్పుడు కూడా ఈ భవ అంటే ఈ ఈ ప్రపంచంలో ఉన్న గుణాల మీద దృష్టి రాదు. నేను ఉన్మత్తావస్థలో ఉన్నాను, మతి లేకుండా ఉన్నాను, శంకరుడినైనటువంటి నిన్ను స్మరించలేకపోతూ ఉన్నాను. అందుకనే ఓ మహాదేవ శంభో క్షమించవయా, క్షమించదగిన వాడినయ్యే ఉన్నాను నేను. నీకు ఇవేం పట్టవు, నాకు పట్టదు. సో కానీ క్షమాపణకి అర్హుడినై ఉన్నాను. స్థిత్వా స్థానే సరోజే ప్రణవమయమరుత్కుంభితే సూక్ష్మమార్గే శాంతే దాంతే ప్రలీనే ప్రకటిత విభవే దివ్యరూపే శివాఖ్యే లింగాగ్రే బ్రహ్మవాక్యే సకలతనుగతం శంకరం న స్మరామి క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. హృదయ సరోజ స్థానంలో నిలబడి ఇన్ ద సెంటర్ ఆఫ్ ద హార్ట్ ప్రణవాన్ని నిలబెట్టి ప్రాణాయామం అనేటువంటి మరుత్కుంభితే మరుత్తు గాలిని కుంభించి సూక్ష్మ మార్గే శాంతము దాంతము ప్రలీనే వాటినన్నింటినీ శాంతదాంతాల్లో లీనం చేసి ఆ దివ్యరూపమైన శివాఖ్యే దివ్యరూపే ప్రకటిత విభవే అందులో నుంచి ప్రత్యక్షం చేసుకున్నటువంటి శివుడు అనబడేటటువంటి దివ్య రూపాన్ని దర్శించలేకపోయి ఉన్నాను. లింగాగ్రే బ్రహ్మవాక్యే సకల తనుగతం అన్ని తనువుల్లో అందరు తనువుల్లోనూ ప్రపంచంలో ఉన్న తనువులన్నింటిలోనూ వ్యాపించి ఉన్న నిన్ను నా హృదయంలో నేను ప్రత్యక్షం చేసుకుని చూడలేకపోతూ ఉన్నానయ్యా శంకర. క్షంతవ్యో మే పరాధ, అది ఒక అపరాధం, దాన్ని క్షమించవయ్యా. హృద్యం వేదాంత వేద్యం హృదయ సరసిజే దీప్తం ఉద్యత్ ప్రకాశం సత్యం శాంతస్వరూపం సకలమునిమనః పద్మషండైక వేద్యం జాగ్రత్స్వప్నే సుషుప్తౌ త్రిగుణ విరహితం శంకరం న స్మరామి క్షంతవ్యో మే పరాధః శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. హృద్యం వెరీ వండర్ఫుల్, హృద్యుడైన వాడివి అంటే హృదయానికి పట్టేవాడివి. వేదాంత వేద్యం వేదాంతాల ద్వారా తెలుసుకోదగిన వాడివి. హృదయ పద్మమున ప్రకాశించేటటువంటి ప్రదీప్తమైన సూర్య ప్రకాశం లాంటి ఉద్యత్ ప్రకాశం, ఉదయిస్తున్న సూర్యుడు లాంటి ప్రకాశం కలిగిన వాడివి. సత్యం ద ట్రూత్, ఎటర్నల్ ట్రూత్. శాంతస్వరూపం ఎవర్ పీస్ఫుల్ ఫామ్, ద లార్డ్స్ ఫామ్. సకల మునిమన పద్మషండైక వేద్యం, సకల మునులు వాళ్ళ మనస్సుల్లో ఉన్నటువంటి పద్మంలో తెలియదగిన వాడివి. జాగ్రత్త స్వప్నే సుషుప్తౌ త్రిగుణ విరహితం, జాగ్రత్త లేచి ఉండడము, స్వప్నే స్వప్నము అంటే కలగనడం, సుషుప్తవు కలలు లేని సుషుప్తి నిద్రపోవటం అనేటటువంటి 3 అవస్థలు, త్రిగుణాలు సత్వము రజస్సు తమస్సు అనేటటువంటి 3 త్రిగుణాలు విరహితం లేనివాడివి. శంకరం న స్మరామి, అటువంటి శంకరుణ్ణి స్మరించలేకుండా ఉన్నానయ్యా. క్షంతవ్యో మే పరాధ శివ 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 భో శ్రీ మహాదేవ శంభో. 11 శ్లోకాలు అయినాయి ఇప్పటికీ. చెప్తున్నారు ఆయన యొక్క స్వరూపాన్ని. చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోక్త వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యపారే హరే మోక్షార్థం మమ చిత్తవృత్తిమమలాం అన్యైస్తు కిం కర్మభిః. ఓకే. చంద్రోద్భాసిత శేఖరే, చంద్రుడితో వెలుగుతూ ఉన్నటువంటి శిఖరము, కొప్పు కలిగినవాడు, కొప్పులో చంద్రుణ్ణి పెట్టుకున్నటువంటి వాడు. స్మరహరే, స్మరుడు, మన్మథుణ్ణి సంహరించినవాడు. గంగాధరే, తలయందు గంగని నిలుపుకున్నవాడు. శంకరే, శంకరుడు. సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే, కంఠం చుట్టూ సర్పాలు, కాలానికి ప్రతీకలైనటువంటి చిన్న సర్పాలు ఒక రోజు, ఇంకొద్దిగా పెద్ద సర్పాలు ఒక నెల, ఇంకా మహాపెద్ద సర్పాలు కొన్ని సంవత్సరాలు, కొన్ని కల్పాలు,
కొన్ని బ్రహ్మల కాలాలు అన్నీ అటువంటి సర్పాలని కంఠంలో వేసుకుని ఉంటాడు ఆయన. స్మరహరే కంఠకర్ణ వివరే నేత్రోత్థ వైశ్వానరే. నేత్రాల్లో వైశ్వానరుడు కలిగినవాడు, మూడో కన్ను ఉన్నవాడు. మూడో కన్నులోంచి ఒక్కసారి వైశ్వానరుడు అగ్నిని బయటికి తీసుకురగలిగినవాడు. నేత్రోత్థ వైశ్వానరే. దంతిత్వకృత సుందరాంబరధరే. దంతి అంటే ఏనుగు, గజము జగానికి చిహ్నం. ఆ జగాన్ని తీసేసి తోలు మీద వేసి కప్పుకున్నవాడు. జగం అనేది ఆయన ఊరికే ఒక కప్పు లాంటిది, కప్పుకుంటాడు. దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యపారే హరే. మూడు లోకాలని దాటి దాని పారము, దాని అంతాన్ని కనుక్కున్నవాడు, దాని అంతంలో ఉన్నవాడు హరే హరి. మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలాం అన్యైస్తు కిం కర్మభి. వేరే వాటితో ఏం పని లేదయ్యా నాకు. మోక్షార్థం కురు చిత్తవృత్తి మమలం. ఈ చిత్తవృత్తి మనస్సులో జరుగుతున్నటువంటి వృత్తులు, దాని యొక్క ప్రొఫెషన్స్, దాని యొక్క కలాపాలు, వృత్తి, చిత్తవృత్తిని అమలం, అందులోంచి మలాన్ని అంటే అందులోంచి ఉన్న దోషాలని తీసేయవయ్యా నువ్వు. మన్యైస్తు కిం కర్మభి. వేరే వాటితో నాకేం పని లేదయ్యా, ఆ పని మాత్రం చెయ్యి. కిం యానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కిం కిం వా పుత్రకళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాత్వై తక్షణ భంగురం సపదితే త్యాజ్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజమన శ్రీపార్వతీ వల్లభం. కిం యానేన, యానంతో వెళ్ళి అక్కడికక్కడికో వెళ్ళడంతో పని ఏమిటి? ధనేన, ధనాలతో పని ఉంది. వాజి కరిభి, వాజులు అంటే అశ్వాలు, కరిభి ఏనుగులు. ప్రాప్తేన రాజ్యేన కిం, పెద్ద పెద్ద రాజ్యాలు ప్రాప్తించినా సరే కూడా పెద్ద విషయం ఏం లేదు. కిం వా పుత్ర కళత్ర మిత్ర పశుభిర్దేహేన గేహేన కిం. పుత్ర, కళత్ర, మిత్ర, పశు, దేహ, గేహ, కిం, వాటి వలన పెద్ద ప్రయోజనం ఉంది. జ్ఞాత్వై తక్షణ భంగురం, ఇవన్నీ కూడా క్షణభంగురం. సపతిరేత్యాజ్యం మనోదూరత. మనస్సులో వీటిని దూరం చేసుకోవాలి. అంటే శరీరానికి దూరం చేసుకోక్కర్లేదు, అంటే అక్కర్లేదా అంటే మనస్సులో వాటి అందరి అటాచ్మెంట్ దూరత. త్యాజ్యం మనోదూరత. స్వాత్మార్థం గురువాక్యతో భజమనః. గురువాక్యాలని దృష్టిలో పెట్టుకుని, మనః ఓ మనస్సా, నువ్వు గురువాక్యాలని తలుస్తూ స్వాత్మార్థం, మన యొక్క సొంత ఆత్మని తెలుసుకోవడం కోసం భజించవయ్యా శ్రీపార్వతీ వల్లభం. శ్రీపార్వతి అన్ని లక్ష్మీదేవి యొక్క స్వరూపం. శ్రీలక్ష్మి, శ్రీపార్వతి, శ్రీ శ్రేయస్సును కలిగించేటటువంటి పార్వతి యొక్క వల్లభం, ఆయన భర్త గారిని, ఆయన్ని తలుస్తున్నాం అన్నమాట. పౌరోహిత్యం రజనిచరితం గ్రామణిత్వం నియోగో మాఠాపత్యం హ్యనుత సాక్షివాద పరాన్నం బ్రహ్మద్వేష ఖలజనరతి ప్రాణినాం నిర్దయత్వం మా భూదేవం మమ పశుపతే జన్మ జన్మాంతరేపి. కొన్ని విషయాల వలన చాలా ఈ యొక్క బంధాలు బాగా పెరిగిపోతాయి. ఇంకొకళ్ళకి ఏదో చేసి పెడతామని చెప్పి ఒప్పుకోవటం పౌరోహిత్యం, రజనిచరితం దొంగతనాలు చేయటం, గ్రామణిత్వం, ఒకదానికి లీడర్షిప్ తీసుకుని ఒక గ్రామణిగా ఒక గ్రామాన్ని రక్షించడానికి పూనుకోవడం, నియోగో ఎందులో దాంట్లో నియోగించబడి జాబ్స్ ఇటువంటివి చేయబడి ఆ జాబ్స్లో వాళ్ళు చెప్తున్న వాటి గురించి చేయటం, మాఠపత్యం మఠాలని చేయటం, అనృత సాక్షివాద పరాన్నం వేరే వాళ్ళది తింటూ ఉంటాం, బ్రహ్మద్వేష బ్రహ్మని ద్వేషించటం, ఖలజనరతి చెడ్డవాళ్లతో సాంగత్యం, ప్రాణినాం నిర్దయత్వం ప్రాణుల యందు జనుల యందు నిర్దయ కలిగి ఉండటం, ఇటువంటివి మా భూదేవం. ఇటువంటి లక్షణాలు మమ పశుపతే జన్మ జన్మాంతరేషు, ఈ జన్మలో కానీ వచ్చే జన్మల్లో కానీ రాబోయే జన్మలో ఎక్కడ కూడా ఇటువంటి లక్షణాలు నాకు రానివ్వకుండా చేయవయ్యా పశుపతి అని చెప్పి మనం ఆయన్ని ప్రార్థన చేస్తున్నాం. చివరిగా ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయుర్నశ్యతి పశ్యతాం ప్రతిదనం యాతి క్షయం యౌవనం ప్రత్యాయాంతి గతా పునర్న దివసా కాలో జగద్భక్షకః రంగస్థోయ లక్ష్మీస్తోయ తరంగభంగ చపలా విద్యుచ్ఛలం జీవితం తస్మాన్మాం శరణాగతం కరుణయా త్వం రక్ష రక్షాధునా. ఫైనల్లీ డూయింగ్ ద సరెండర్, సేయింగ్ దట్ ఆయుర్నశ్యతి పశ్యతాం. ఆయువు
నశించిపోతూ ఉంది. పశ్యతాం ప్రతిదినం, ప్రతిరోజు చూస్తున్నాం. పగలవుతోంది, రాత్రి అవుతోంది. కిందటి సంవత్సరం ఇదే కార్తీక మాస శివరాత్రి వచ్చింది, ఇట్లాగే ఏదో స్తోత్రం చదువుకున్నాం, అది అయిపోయింది. మళ్ళీ ఈ సంవత్సరం శ్రీ హేమలంబినామ సంవత్సరం వచ్చింది, మళ్ళీ వచ్చే సంవత్సరం విలంబినామ సంవత్సరం వస్తుంది, పోతూ ఉంటుంది. ప్రతిదినం యాతిక్షయం యవ్వనం, శరీరంలో ఉన్నటువంటి శక్తి తగ్గిపోతూ ఉంది. ప్రత్యాయాంతిగత పునర్న దివస కాలో జగద్భక్షక, కాలుడు అనేటటువంటి కాలము అనేటటువంటి జగద్భక్షకుడు జగత్తును అంతా తినేస్తున్నాడు. నిన్న ఉన్న కొన్ని విషయాలు ఇవాళ లేవు, ఇవాళ ఉన్న కొన్ని విషయాలు రేపు ఉండవు. లక్ష్మీస్థోయ తరంగ భంగ చపల విద్యుచ్ఛలం జీవితం, ఈ జీవితం చాలా ఒక లైట్నింగ్ ఫాస్ట్లో వెళ్ళిపోతూ ఉంటుంది. లైట్నింగ్ విద్యుచ్ఛలం జీవితం, తస్మాన్ మాం శరణాగతం కరుణయా. దట్స్ వై తస్మాన్ మాం శరణాగతం. అయితే నేను ఎక్కడికి వచ్చానండి, ఇప్పుడు శరణు పొందడానికి వచ్చాను. కరుణయా త్వం రక్ష రక్షాధున, నాయన నువ్వే రక్షించు. సో మనమందరం ఏమిటంటే పుడుతూ పాపాలు చేసి పుట్టిన వాళ్ళం కాదు. యాక్చువల్గా ఈ జీవితం ఒక మనం చేసిన పుణ్యం యొక్క ఫలితం జీవితం. కాబట్టి ఈ జీవితాన్ని పండించుకోవటానికి మనం కొన్ని భగవంతుడి యందు ధ్యానము, జపము, తపము ఇటువంటివన్నీ చేస్తూ ఉండాలి. అవి అనేక రకాలైన ప్రత్యవాయాల వలన, విఘ్నాల వలన అవి మనం చేయలేకపోతున్నాం. ఆ చేయలేకపోయినందుకు మనం చేయలేకపోతున్నామని చెప్పి భగవంతుడికి క్షమార్పణ వేడుకుంటూ, ఇట్లా ఈ విషయాన్ని తెలుసుకున్నామని చెప్పి చెప్పుకుంటూ భగవంతుడి యందు శరణ్ను పొంది ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్తీక మహాశివరాత్రి నాడు శివుడి యొక్క కృపకి పాత్రులు అవుతారు అని చెప్పేసి అందరిని గురించి ఆశిస్తూ భగవంతుడిని ప్రార్థించుకుంటూ సెలవు తీసుకుందాం. ఇప్పటికే చాలా కాలం అయిపోయింది, రాత్రి 10 గంటలు అవుతుంది. మళ్ళీ రేపటి ఆఫీసులు హడావిడి ఉంటుంది. అందుకుని శ్రీమద్ శంకర భగవత్పాదుల వారు రాసినటువంటి శివాపరాధ క్షమాపణ స్తోత్రాన్ని ఈ రోజున చెప్పుకోవడం జరిగింది. శుభం భూయాత్.